హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ లేబర్ కార్డ్. లేబర్ కార్డ్ అనేది ఎవరు తీసుకోవచ్చు, అలాగే లేబర్ కార్డు ఉంటే బెనిఫిట్స్ ఏంటి, అలాగే లేబర్ కార్డు ఎన్ని సంవత్సరాల వరకు వర్తిస్తుంది, దీన్ని ఎలా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మీకు క్లుప్తంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లేబర్ కార్డ్ అనేది అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి గవర్నమెంట్ ఇచ్చే ఒక గుర్తింపు కార్డు. ఈ గుర్తింపు కార్డు ఉన్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చనిపోయినప్పుడు అంటే నార్మల్గా చనిపోయినప్పుడు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అయితే ఉంటుంది ఈ ఐడి కార్డు ఉంటే. అలాగే యాక్సిడెంటల్గా కనుక చనిపోయినట్లయితే 6 లక్షల వరకు ఉంటుంది. ఈ ఐడి కార్డు తీసుకున్న వాళ్ళ పిల్లలు అంటే అమ్మాయిల పెళ్ళిళ్ళు కనుక జరిగినట్లయితే 2 అమ్మాయిల వరకు, గరిష్టంగా 2 అమ్మాయిల వరకు కొంత బెనిఫిట్ అయితే గవర్నమెంట్ తరఫున అందించడం జరుగుతుంది. అలాగే అమ్మాయిలు అంటే అమ్మాయిలు డెలివరీ అయినప్పుడు కూడా మనకు ఫస్ట్ సెకండ్ 2 కాన్పులకు కూడా కొంత మొత్తంలో మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్స్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం. మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ స్కీమ్కి అంటే ఈ కార్డు దరఖాస్తు చేసుకోవాలి, లేబర్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరు అర్హులు అనేది కూడా చెప్తాను. అలాగే మనకి ఈ కార్డు ఎక్కడ పొందాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. కార్డు కలిగిన కార్మికుడు అతడి కూతురు వివాహం చేస్తే వివాహ కానుక కింద 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. గరిష్టంగా 2 కూతుర్ల వరకు ఈ సహాయాన్ని అందిస్తారు. అలాగే ప్రసూతి ప్రయోజనం కింద కార్డు కలిగిన యజమాని కూతురు లేదా భార్య డెలివరీ అయితే 30,000 రూపాయల వరకు అందిస్తారు. 2 కాన్పుల వరకు ఇది వర్తిస్తుంది. కార్డు కలిగిన వ్యక్తి పనిచేస్తూ లేదా మరేదైనా ప్రమాదానికి గురై మరణిస్తే 6 లక్షల రూపాయల ప్రమాద బీమాను నామినీకి అందజేస్తారు. కార్డు కలిగిన వ్యక్తి అనారోగ్యం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో లేదా పనిచేస్తూ సహజంగా మరణించినట్లయితే అతడి నామినీకి 1,00,000 రూపాయల వరకు బీమా కవరేజీని అందిస్తారు. కార్డు కలిగిన వ్యక్తి పనిచేస్తూ లేదా మరేదైనా ప్రమాదానికి గురై అంగవైకల్యానికి గురైతే అంటే కన్ను, కాలు, చేతి ఇలా ఏదైనా కోల్పోయినట్లయితే పూర్తి శాశ్వత వైకల్యం చెందితే 5 లక్షల రూపాయలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందితే 4 లక్షల రూపాయల సాయాన్ని అందిస్తారు. అలాగే కార్డు కలిగిన వ్యక్తి లేదా కార్డు సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చు క్రింద 30,000 రూపాయల సహాయాన్ని అందిస్తారు. కార్డు ఉన్నవారికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో సుమారుగా 25 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి రిపోర్టులు ఇస్తారు. కార్డు కలిగిన వ్యక్తి పనిచేసే ఆధారంగా ఆ పనిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కింద 15 రోజులు శిక్షణ అందించి సర్టిఫికెట్ అందిస్తారు. దీనికి 300 రూపాయల స్టైఫండ్ అందిస్తారు. మహిళలైతే కర్టెన్, గార్మెంట్, స్టిచ్చింగ్ వంటి రంగాలలో శిక్షణ అందిస్తారు. కార్మికుడు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరితే ఆర్థిక చేయూత కింద రోజుకు 300 చొప్పున గరిష్టంగా 4,500 రూపాయల వరకు లబ్ధి పొందవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు స్క్రోల్ అవుతున్న పేర్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్రధానంగా నిర్మాణ రంగ కార్మికులు, అలాగే కూలీలు ఇలా మొదలైన వారు ఇందులో ఉన్నారు. సుమారుగా 52 రకాల పనులు చేసేవారికి ఈ కార్డు పొందేందుకు అవకాశం కల్పించారు. పద్దెనిమిది నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి కూలీ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోటో, ఫోన్ నెంబర్తో పాటు రేషన్ కార్డు ఉంటే ఇవన్నిటిని తీసుకుని దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కార్డు ప్రయోజనాలు: ప్రసూతి, వివాహ కానుకలు వంటివి కార్డు పొందాక 1 సంవత్సరం తర్వాత, మిగతా ప్రయోజనాలు సంవత్సరం లోపు నుంచే ప్రారంభమవుతాయి. ఒకసారి కార్డు పొందితే 5 ఏళ్ల వరకు కార్డు ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే 5 ఏళ్ళు పూర్తయితే మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే ఇలా 60 ఏళ్ల వరకు కార్డు యొక్క ప్రయోజనాలను నిరంతరం పొందవచ్చు.
అయితే ఈ కార్డు ద్వారా ఏదైనా ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే దగ్గరలోని మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇది లేబర్ కార్డుకి సంబంధించిన పూర్తి సమాచారం. ఇప్పటి వరకు లేబర్ కార్డు కనుక లేనట్లయితే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ లేబర్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.